మనతో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ఉన్నారు. విద్యా కమిషన్ ఫీజుల నియంత్రణపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేయబోతుంది, అదేవిధంగా విద్యారంగంలో తెలంగాణలో ఎలాంటి మార్పులు రావాలని చెప్పేసి విద్యా కమిషన్ ఆశిస్తుంది. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే విద్యా కమిషన్ ఏర్పాటైందో విద్యా కమిషన్ ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఫీజులను నియంత్రిస్తుందని చెప్పేసి పేరెంట్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? అవును, ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఈ ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతుంది. సో తగినన్ని స్కూల్స్ కూడా ఉన్నట్టుగా లేవు. తర్వాత తల్లిదండ్రులు మాత్రం పాపము చాలా అన్యూజువల్గా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మాకు చాలామంది తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు. సో ఈ ఫీజులు అనేటివి ఒక విషయం ఏంటంటే, ఫీజు కట్టించుకోవడం ఒక పద్ధతి అయితే, ఇర్రేషనల్గా ఇర్రెలవెంట్గా ఒక మోసం చేసే పద్ధతిలో కూడా కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నారు, అంటే రకరకాల పేర్లతోని. సో అది పాపము ఎట్లా దాన్ని కోపప్ కావాలో పేరెంట్స్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అంటే ఉదాహరణకి ఈ సంవత్సరం మా పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నాను, ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ చేస్తున్నాను, 1,00,000 రూపాయలు ఫీజు అని చెప్పిండ్రు. సరే, 1,00,000 రూపాయలు కట్టినాము. సడన్గా నెక్స్ట్ ఇయర్కి 1,50,000 అయిపోతుంది. సో అది కూడా ఎప్పుడు చెప్తారంటే, కరెక్ట్గా ఏప్రిల్లోనో మేలోనో, అంటే అన్ని వేరే స్కూల్ అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఆ తల్లిదండ్రులకి ఇంకా వేరే ఆప్షన్ లేని పరిస్థితులు నెట్టబడి, సో ఆ పెంచిన ఫీజును కూడా కట్టించుకునేటట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ విషయం, ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా కానీ ఏంటంటే, అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాగే చేస్తున్నారు అని కాదు, కానీ బట్ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ మాత్రము తల్లిదండ్రులను మోసం చేసే పరిస్థితి ఉంది. సో ఉదాహరణకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. టెక్స్ట్ బుక్స్ కొనమంటారు. సో ఆ టెక్స్ట్ బుక్స్ మీద ఆ స్కూల్ వాళ్ళ యొక్క లోగోలో వేసుకుంటారు, వాళ్ళకి అదొక పబ్లిసిటీ. అయితే ఉదాహరణకు అవే టెక్స్ట్ బుక్స్ మనం కోర్టుకి వెళ్ళి కొనుక్కుంటే, ఉదాహరణకి ఒక 800 రూపాయలు అయిందనుకోండి, వీళ్ళు 2,400, 3,500 రూపాయలకి అమ్ముతారు. అంటే వీళ్ళు స్కూల్స్లో ఎట్లుందంటే, ఆ గ్రీడినెస్ అనేది ఎట్లా ఉందంటే, ప్రతిదాన్ని బిజినెస్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక బస్సు ఉంది, మాకు వచ్చినటువంటి దీనిలో 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పర్ మంత్ తీసుకుంటున్నారు బస్కి. ఒక యావరేజ్ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించి, పిల్లలకు సంబంధించి. అంటే చూడండి ఎంత మోసం అనేది. అంటే ఎక్కడ 3,000, ఎక్కడ 15,000 అనేది చూస్తే, అంటే 3,000 ఇట్ సెల్ఫ్ ఎక్కువ చాలా యాక్చువల్గా. నిజంగా వాళ్ళ ఖర్చు అయితే ఒక మ్యాక్సిమం అయితే కూడా ఒక 1,000 రూపాయలు 15,000 కంటే ఎక్కువ ఉండదు. దానికి ఒక 500 ప్రాఫిట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఈ రకంగా ప్రతి దాన్ని కూడా బిజినెస్ చేస్తున్నారు. అది చాలా అన్యాయమైనటువంటి విషయము. సో దానికి సంబంధించి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద ఎత్తున, సో మధ్యతరగతి వాళ్ళు, కింద మధ్యతరగతి వాళ్ళు, ఈ మధ్యకాలంలో పేదవాళ్ళు కూడా, సో పాపం వాళ్ళు అప్పులు చేసి, మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా వర్రీ అవుతున్నారు. అంటే ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి సార్, చాలామంది పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం, ఫీజులు ఈ ఏడాది కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు ఈ విద్యా సంవత్సరం సంబంధించి? అంటే ప్రభుత్వం కంట్రోల్ చేయాలి డెఫినెట్గా. సో మేము మాత్రము కమిషన్కి ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు మాకు చెప్పారు, సో దీనికి సంబంధించి వర్కౌట్ చేయమని. మేము పేరెంట్స్తో మీటింగ్లు పెడుతున్నాము, అట్లాగే ప్రైవేట్ స్కూల్ ఓనర్స్తో కూడా మీటింగ్లు పెట్టాము. సో ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో మీటింగ్లు పెట్టాము, ఇప్పటికీ ఇంకా పెడుతున్నాము. సో ఈ సమాచారం అంతా తీసుకున్నాము. అట్లాగే పాత పాలసీస్ ఏం చెప్తున్నవి, సో అట్లాగే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఏం చెప్పింది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, సో స్టడీ చేసి మేము ఒక 3-4 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాం మేము సీఎం గారికి. సో ఆ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము. సో అది ఇంకా ప్రభుత్వం ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి పాలసీ ఇస్తే అంత తొందరగా ఇది రెగ్యులేషన్లోకి వస్తుంది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ ఉంది సార్ పేరెంట్స్ నుంచి ఎన్నో ఏళ్ళుగా. గత ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణ కొరకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు. సో ఈ ప్రభుత్వంలో అలాంటి పురోగతిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా పేరెంట్స్? అంటే ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. సో మేము కూడా దీనికి సంబంధించి రికమెండేషన్లో డెఫినెట్గా చట్టం చేయాల్సిన అవసరం ఉంటుందండి. చట్టం చేయకపోతే ఏమవుతుందంటే, అది ఊరికనే కోర్టుకి వెళ్ళిపోయి కోర్టుల నుంచి తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పవర్ఫుల్లే, వీళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు కదా పెద్ద ఎత్తున. సో వీళ్ళందరూ కూడా యూనియన్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ అసోసియేషన్స్. సో సహజంగా కూడా మీరు జీవోతోనో చేస్తే పోయి అన్నీ ఆపేస్తారు. సో దీనికి తప్పకుండా చట్టం తీసుకొస్తేనే దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది, దానికి ఒక పవర్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడానికి. అంతేగాని జీవో తీసుకొస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. సో అదే రకంగా కమిషన్ కూడా చట్టానికి రికమెండ్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు 10 నుంచి 30, 40, 50% కూడా
ఫీజులు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి సార్. దీనిపైన మీరు ఎలాంటి సూచనలు ప్రభుత్వానికి చేయబోతున్నారు? సో గత కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము 10% పెంచుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు వాళ్ళది. సో అయితే ఇప్పుడు అది ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ వెళ్తూ ఉంటే, అది ఉదాహరణకి ఒక ఎల్కేజీలో ఈరోజు నేను అడ్మిట్ చేస్తే యాజ్ అ పేరెంటు, అది 10వ తరగతి పోయేసరికి దగ్గర ఒక 450-500% అయిపోద్ది. అది కూడా కరెక్ట్ కాదు అది. సో దానికి మేము కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ చేసుకుంటూ, సో అప్రోప్రియేట్గా అది 2 ఇయర్స్కి ఒకసారా 3 ఇయర్స్కి ఒకసారా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్కౌట్ అయితే చేస్తున్నాము. సో అది డెఫినెట్గా మనకి ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మన దేశంలో 5-7% వరకు మనకి ఈ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది జరుగుతుంది అది. సో ఎంత కొంత డెఫినెట్గా అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం దాన్ని ఏదో ఒక మ్యాథమెటికల్గా మాకు 10% పెంచుకోమన్నారు కాబట్టి అవసరం లేకుండా పెంచుకుంటాడు కూడా కరెక్ట్ కాదు కదా. సో దీనికి యాక్చువల్గా ఈ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ కానీ, లేకపోతే ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్కి ఆ పవర్స్ ఇవ్వడం కానీ చేయగలిగితే, దానికి ఒక స్టాట్యుటరీ పవర్స్ ఇవ్వగలిగితే ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ఒక సగటు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఏమైనా మోసపోతే, ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఒక గ్రివాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ లేదు. అంటే వీళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదు చేసే వాళ్ళని పట్టించుకుంటారా అంటే అది లేదు అలాంటిది. సో న్యాచురల్గా పాపం డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ప్రిన్సిపల్ సెట్ కానీ వీళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ యాక్సెస్లో కూడా ఉండరు. సో అందుకనే దీనికి ఒక కమిషన్కే ఒక స్టాట్యుటరీ పవర్స్ ఇచ్చి ఇది చేయగలిగితే అప్పుడు సో కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ఉత్తగా మీరు చట్టం చేసినా చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక అథారిటీ ఉండాలి. సో అథారిటీ లేకపోతే కూడా అది పనికిరాదు మనకి. అంటే స్కూల్స్ ఒక ఫీజులే కాకుండా మిగతా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? పుస్తకాలు కావచ్చు, అక్కడే భోజనం చేయాలని చెప్పడం కావచ్చు, మిగతా మీరు అన్నట్టుగా బస్సు సంబంధించినటువంటి ఛార్జెసే కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్స్ కూడా అక్కడే కొనుక్కోవాలని చెప్పేసి నిబంధన పెట్టడం కావచ్చు. సో ఇవన్నీ మీ దృష్టి ఈ విషయంలో విద్యా కమిషన్ ఎలాంటి సూచనలు చేయబోతుంది? ఇప్పుడు ఈ ఫీజులు అనేసరికి మాకు దృష్టి చాలా గమ్మత్తుగా వినబడుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎట్లా ఉండాలంటే ట్యూషన్ ఫీజు అంటే దాని అర్థం ఏంటంటే టీచర్ల శాలరీలు, సో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఖర్చులు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ట్యూషన్ ఫీజు అంటాం మనము. సో ఈ ట్యూషన్ ఫీజు కాకుండా ఇంక ఎక్స్ట్రా వచ్చేది ట్రాన్స్పోర్టేషన్, అవుట్ సైడ్ ది క్లాస్ రూమ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఉంటుంది బస్సుకు సంబంధించి. సో ఆ బస్సు ఖర్చులు అన్నీ లెక్కేసుకొని, సో దాంట్లో ఒక 5% పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి యాజ్ ఎ కంపెనీ, సో తీసుకుంటే కూడా మనకేం 5% 10% ప్రాఫిట్ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఒక సిచ్యువేషన్ నెట్టబడుతున్నారు. అబ్బా సో ఏం చేసినా కానీ కట్టాల్సిందే అనే దాంట్లోకి నెట్టబడుతున్నారు వాళ్ళు. ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. సో ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ట్యూషన్ ఫీజు కాకుండా గమ్మత్తు ఫీజులు వసూలు చేస్తున్నారు వీళ్ళు. సో ఒక అడ్మిషన్ ఫీజు అంటారు, అడ్మిషన్ ఫీజు కంటే ముందు అప్లికేషన్ ఫీజు అంటారు. అంటే ఒక బ్రోషర్ని అమ్మడానికి ఒక స్కూల్లో 4,500 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఉత్తగా స్టేషనరీ కాస్ట్ ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. దాన్ని కూడా సమాచార నిమిత్తం ఫ్రీగా ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే, కానీ దానికి కూడా 4,500 రూపాయలు వసూలు చేసే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. సో ట్యూషన్ ఫీజు కాకుండా, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కాకుండా, సో ఇట్లా మనకి అడ్మిషన్ ఫీజు అని, డొనేషన్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, అట్లా రకరకాల ఫీజులు పెట్టుకుంటూ, సో ఒక దగ్గర అయితే మాకు ఏదో ఫీజు లేట్ అయిందట ట్యూషన్స్ కట్టడము. సో మీరు ట్యూషన్ ఫీజు లేట్ కట్టడమైంది కాబట్టి యువర్ చైల్డ్ ఈజ్ డీమ్డ్ టు బి రిమూవ్డ్ సో అని చెప్పేసి మళ్ళీ కొత్త అడ్మిషన్ ఫీజు వసూలు చేయించుకుంటున్నారు వాళ్ళతోని. అంటే ఈ రకంగా రకరకాల మోసాలు మా దృష్టికి వచ్చాయన్నమాట. సో ల్యాబొరేటరీ ఫీజు అంటారు, సో ఇంగ్లీష్ ల్యాబ్ ఫీజు అంటారు. ఆ ల్యాబొరేటరీస్ ఉండాలి కదా, ల్యాబొరేటరీ ఆల్సో ఇస్ అ క్లాస్ రూమ్. సో మీ దాన్నిట్లో ఉండాలి అంటే ఈ రకంగా లైబ్రరీ ఫీజు అంటారు. రకరకాలుగా పేర్లు పెట్టుకుంటూ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మా దృష్టికి వచ్చినవి. సో ఇవన్నిటికి సంబంధించి ఒక మంచి పాలసీ తయారు చేసి సో ఒక చట్టం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఎలా స్ట్రీమ్లైజ్ చేయాలని చెప్పేసి, అంటే ఈ చట్టంలో ఎలాంటి అంశాలను పొందుపరిచేటువంటి అవకాశం ఉంది, ఎలా స్ట్రీమ్లైజ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ పాలసీ ఉండాలండి క్లియర్గా, నెంబర్ 1. నెంబర్ 2 ట్రాన్స్పరెన్సీ, అంటే స్కూల్స్ వైపు నుంచి ట్రాన్స్పరెన్సీ ఇన్సిస్ట్ చేయాలి. ట్రాన్స్పరెన్సీకి ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రతి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 స్కూల్స్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే కొంచెం ఎంత కూడా హై ఫీజు తీసుకునేటివి, ఈ అన్నిటికీ వెబ్సైట్స్ ఉండాలి. ఆ వెబ్సైట్లో ఏం ఫీజు వసూలు చేస్తున్నారు, ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది ఉండాలి. ఆ వెబ్సైట్లో గ్రివాన్సెస్ పేరెంట్స్కి ఎక్కడ మీరు పోవాలి అనే దానికి సంబంధించిన సమాచారం ఉండాలి. సో అప్పుడు మనము ఆ ట్రాన్స్పరెన్సీని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొన్ని రకాల ఒక యంత్రాంగం, ఒక మెకానిజం అంటాం కదా, ఈ మెకానిజాన్ని సో ఇప్పుడు మనం చట్టం చేస్తాము,
సో చట్టంలో క్లియర్ కట్గా ఈ స్కూల్ ఇది ఈ ఫీజులు వసూలు చేయాలి అని పెడతాము. సో ఇది చేయకూడదని చెప్తాము. సో ఉదాహరణకి అసలు సేల్స్ యాక్టివిటీ ఎందుకు ఉండాలండి? ఇప్పుడు విద్య చెప్పాలి, విద్య చెప్పినటువంటి కావాల్సినటువంటి మీ ఖర్చులకు సంబంధించి మీ ప్రాఫిట్ సంబంధించి తీసుకుంటా నో ప్రాబ్లం. కానీ ప్రతిదీ వ్యాపారం చేసుకుంటూ, సో అందుకని ఈ సేల్స్ యాక్టివిటీ అనేది తీసేయాలి. ఒక స్కూల్ అనేది అదొక షాపు కాదు అది. సో నేను యూనిఫామ్స్ అమ్ముతాను, నేను షూస్ అమ్ముతాను, టై అమ్ముతాను, పుస్తకాలు అమ్ముతాను అనేది తప్పు కదా అది. సో బ్యాగులు అమ్ముతాను, ఇట్లా తప్పు కదా. అట్లాగే నేను మధ్యాహ్నం భోజనం పెట్టి డబ్బులు వసూలు చేస్తాను, మార్నింగ్ టిఫిన్ పెట్టి డబ్బులు వసూలు చేస్తాను. నీది హోటల్ కాదు కదా, రెస్టారెంట్ కాదు కదా. సో ఈ సేల్స్ యాక్టివిటీ, సో అదర్ దాన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన కాస్ట్ కాకుండా, ట్యూషన్ ఫీజు రూపంలో కాకుండా మిగతా ఏదైనా కానీ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అంట నేను. అది నాట్ ఫెయిర్ అంటాను, ఇర్రేషనల్ అంటాను. సో అది చీటింగ్ అని అంటాను నేను. సో అది కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించినటువంటి రూల్స్ రాయడం ఒకటి, పాలసీ గవర్నమెంట్ ఇష్యూ చేయడం ఒకటి చట్టం రూపంలో, అది ఇంప్లిమెంట్ చేసే మెకానిజం. సో అది తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఫీజు రెగ్యులేటింగ్ అథారిటీ కావచ్చు, లేకపోతే ఒక స్కూల్స్ స్టాండర్డ్ అథారిటీ కావచ్చు, ఒకటి పెట్టాలి గవర్నమెంట్, ఒకటి డెసిషన్ తీసుకోవాలి. సో దానికి సంబంధించిన సూచన కూడా మేము రికమెండేషన్ కూడా చేస్తాము. అది ఇంప్లిమెంటేషన్ చేయగలిగితేనే పేరెంట్స్కి న్యాయం జరుగుతుంది. అంటే ప్రభుత్వం మీరు ఇచ్చేటువంటి సిఫార్సులన్నింటినీ కూడా ఆమోదిస్తుందని అనుకుంటారా? ఈ సేల్స్ యాక్టివిటీస్ని ఆపుతాయి స్కూల్స్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం వైపున చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేను 42 సంవత్సరాలు పనిచేశాను గవర్నమెంట్లో. సో గవర్నమెంట్ అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో గవర్నమెంట్ అనుకోకపోతే అది కూడా ఆ రకంగా పాసిబులే. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే క్యాబినెట్, ముఖ్యమంత్రి, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది అనుకుంటే ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. విషయమే కాదు, మా దృష్టికి ఇంకో గమ్మత్తు దృష్టి వచ్చిందండి. ఫారిన్ మన ఇన్వెస్ట్మెంటు ఎఫ్డిఐ అంటాం కదా మనము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం కదా. ఇప్పుడు స్కూళ్ళలోకి వచ్చేసాయండి అవి. 100 కోట్లు పెట్టి స్కూల్ కొనుక్కుంటున్నారు. అంటే అది అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా స్కూల్స్ వాళ్ళు కొనుక్కున్నారట. సో ఒక స్కూల్ అయితే 3,000 కోట్లు కొన్నారట. నాకు ఇది అర్థమే కావటం లేదు. అంటే దోసుకోమని మనకు సర్టిఫికేట్ ఇచ్చినట్టే వాళ్ళకి. సో ఇది చాలా అన్యాయం కదా ఇది. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది అది. మరి మోడీ గారు మేము కూడా లెటర్ రాయాల్సి వస్తుందేమో కమిషన్ నుంచి. ఈ ఎఫ్డిఐలు బ్యాన్ చేయాలి. వెరీ డేంజరస్ ట్రెండ్ అనమాట అంతా కూడా. అంటే మీరు తల్లిదండ్రులని ఒక స్టేజ్లో నెట్టేసేసి సో వాళ్ళని మోసం చేసుకోవడానికి, వాళ్ళని చీటింగ్ చేయడానికి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నట్టు లెక్క, ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క. సో అట్లా అంటే గవర్నమెంట్ అనుకుంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఒక అథారిటీ పెట్టాలి, అథారిటీకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. సో దాంతో ఈజీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎన్ని చేయటం లేదు, అట్లా చాలా చేస్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఇండియన్ పీనల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చక్కగా చేస్తున్నాం మనము. సో కోర్టులు కూడా వాళ్ళు పనిచేస్తున్నాయి చక్కగా. సో ఆ రకంగా ఆ మెకానిజాన్ని పెట్టగలిగితే, అథారిటీని పెట్టి అథారిటీని స్ట్రెంథెన్ చేస్తే ఐ థింక్ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకోటి సార్, పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి సార్. మేము కూడా ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు కొన్ని చూసామండి. ఇది చాలా దారుణం. పిల్లలనే పొద్దున 5:30కు లేపి రాత్రి 10:30 వరకు చదివించడం అనేది చాలా న్యాయం ఇది. అంటే మనం ఏదో ఒక ఎంట్రన్స్ పెట్టాం కాబట్టి ఆ ఎంట్రన్స్ సీటు రావాలనే ఆశతోని పాపం తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ బట్ గత్యంతరంలోకి ఒప్పుకుంటున్నారు. యాక్చువల్గా ఇది నేషనల్ ఇష్యూ. ఇది మొత్తం అన్ని రాష్ట్రాల్లో అవుతుంది. ఇది యాక్చువల్గా మనకు మరి ఎన్ఈపీలో కూడా దీని గురించి ఏం చెప్పలే. కానీ ఇది పిల్లల హక్కులకు సంబంధించిన విషయం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కానీ, ఒక యూరోప్ తీసుకుంటే డెవలప్డ్ నేషన్స్లో కానీ, ఈవెన్ మీరు గల్ఫ్ తీసుకున్నా కానీ, ఈవెన్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా తీసుకున్నా కానీ, ఎక్కడైనా కానీ పిల్లల్ని ఇంత కష్టపెడుతున్నారండి ప్రపంచంలో. ఏందండి ఈ తెలుగు జాతికి పట్టినటువంటి ఈ పీడ ఏందండి ఇది? అంటే ఇందునేమో అంటే ఆ మధ్యతరగతి యొక్క బలహీనతని, మానసిక బలహీనతని, ఐఐటీలో సీట్ సంపాదించాలి, లేకపోతే నీట్లో సీట్ సంపాదించాలి అంటే ఒక వీక్నెస్తోని బిజినెస్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇదే కాలేజీలు, ఈ ఊదరగొట్టే కాలేజీలు, మాది నెంబర్ 1 వచ్చినాయి, మా దాంట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి అంటున్నారు కదా. ఇప్పుడు 1,00,000 మందిని అడ్మిట్ చేసుకుంటారు వాళ్ళు. ఎన్ని సీట్లు వస్తున్నాయి వాళ్ళకి? ఐఐటీ సీట్లు. అంటే ఎంత పర్సెంటేజ్ సీట్లు వస్తున్నాయి? లెస్ దాన్ 1% వస్తాయి వాళ్ళకి. అంటే మరి మిగతా 99% నేను మోసం చేసినట్టే కదా. ఇది అంటే తల్లిదండ్రులు కూడా పాపము తెలుసుకోలేకపోతున్నారు ఇది. అంటే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు నిజంగా కూడా దానికి అర్హులా కారనేది ఆలోచించడం వాళ్ళు. అంటే అర్హులని అనను, కానీ అంత అవసరమా అనేది అంటా నేను. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి మనకి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు ఎక్కడ కూడా ఐఐటీ చదవలే ఆయన. సో ఇక్కడ మన హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్ చదువుకున్నాడు, దెన్ అక్కడ ఒక మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అంతే. సో మరి ఈరోజు హయ్యెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ అయ్యాడు కదా. సో కొన్ని 100 కోట్ల 1000 కోట్లతో ఆయనకు శాలరీ వస్తుంది కదా.
సో అది ఇష్యూ ఇస్ నాట్ ఐఐటి, నాట్ ఎన్ఐటి ఆర్ కాదండి. సో పిల్లలు ఎక్కడైనా కానీ ఎక్సెల్ అవుతారు. ఈరోజు మనకు అమెరికాలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఎవరు ఐఐటి కాదు కదా. సో 99% ఆఫ్ ది పీపుల్ సెటిల్ ఇన్ అమెరికా, కెనడా ఆర్ యూరోప్లో ఉన్న వాళ్ళంతా ఐఐటి కాదు కదా. సో ఈ పేరెంట్స్ కూడా ఇది పోగొట్టుకోవాలి. ఇదంతా కూడా ఈ ఐఐటి పిచ్చి ఇదంతా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బలహీనత తీసుకొని వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు సార్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి విద్యా సంస్థలకు అని చెప్పేసి. సో ఏదైతే రిజల్ట్స్ ఉన్నదో రిజల్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఎంతమంది పరీక్షకు అటెండ్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఇటువంటి ట్రాన్స్పరెన్సీని కూడా పెడితే బాగుంటుంది. కాబట్టి మీరు ఇలాంటిది ఏమైనా సిఫార్సు చేస్తారా, పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా వెబ్సైట్ ఉండాలండి. వాళ్ళ వెబ్సైట్ ఉండాలి. ఆ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఎంతమందికి ఐఐటి సీట్లు వచ్చినవి, ఎంతమందికి నీట్ సీట్లు వచ్చినవి, ఎంతమందికి ఎన్ఐటి సీట్లు వచ్చినవి, ఎంతమందికి ఎంసెట్లో ఫ్రీ సీట్లు వచ్చినవి, సో ఎంతమందికి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ తీసుకొచ్చిండ్రు, అసలు ఎంతమందికి వాళ్ళు అడ్మిషన్ చేశారు, ఎంతమందికి వాళ్ళు టీచ్ చేశారు, ఇవన్నీ కూడా రావాలి ఇందులోకి. సో ఇందాక మేము చెప్పిన దాంట్లో పిల్లల హక్కులకు సంబంధించి కూడా అన్ని గంటలు మనం బ్యాన్ చేయాలి. అది సో వెరీ ఇంపార్టెంట్. అది అంటే కనీసం ఈ రాష్ట్రం వరకన్నా కానీ పిల్లలు అట్లా సఫర్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు సో రోజుకి జనరల్గా 8 గంటల కంటే ఎక్కువ సొంత సిలబస్ పెట్టుకుంటున్నారు, సొంత కరికులం పెట్టుకుంటున్నారు. సో దీనిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు మనకి చాలా ప్రైవేట్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు తీసుకుంటే మనకి అవి రెగ్యులర్ కాలేజీని పక్కన పెట్టేసేసి, అంటే సంవత్సరానికి ఒక 2 నెలలు 3 నెలలు ఈ రెగ్యులర్ సిలబస్ చెప్పి మిగతా అంతా కూడా రుబ్బడమే. సో ఆ రుబ్బడంలో పాప పిల్లలు బాగా మానసిక వ్యాధికి గురైపోయి మానసికంగా చాలా ప్రెషర్లోకి పోయి, మన 7th క్లాస్ పిల్లగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత అన్యాయం అండి. అది ప్రపంచంలో ఎక్కడ వేసుకుంటా అట్లా అంటే ఆ ప్రెషర్కి గురయ్యి. సో తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి నిజంగా, టు బి ఫ్రాంక్. అంత ప్రెషర్ తీసుకోవడం ఏంటండి. ఇప్పుడు ఐఐటి ఒకటి, ఐఏఎస్ ఒకటి. ఎవరన్నా ఐఐటీలకి ఐఏఎస్లకి 7వ తరగతి నుంచి చెప్తారు అని అర్థం కాదు. అట్లా నిజంగా అట్లా జరుగుద్ది, అట్లా పాసిబుల్ అయితే 7వ తరగతి జనరుడు ఐఐటీ వస్తుంది నిజంగా కూడా. అంటే ఈ ప్రెషర్ అనేది గురి కావడం అనేది కూడా చాలా అన్యాయం అది. సో డెఫినెట్గా కూడా మనం అన్నిటి మీద కూడా ట్రాన్స్పరెన్సీ, పిల్లల హక్కులకు సంబంధించినటువంటి ఎన్ని గంటలు చదువుకోవాలి, సో ఎన్ని గంటలు పడుకోవాలి అనేది కూడా మనం చెప్పగలగాలి. అది సో చెప్పకపోతే అది మనము పిల్లలకి అన్యాయం చేసినట్లయితే అది లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో ఆ పిల్లలకి ఈ చదువుకునే టైం కూడా అది కూడా పిల్లల యొక్క జీవితంలో ఒక భాగం. అది ఆ జీవితంలో ఆ భాగం కూడా అంత స్ట్రెస్కి గురైతే వాడు ఫ్యూచర్లో డిఫరెంట్ మెంటాలిటీ తయారవుతుంది కదా. అదొక ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఆ మైండ్ డెవలప్ కావటం లేదు. అది ఒక అన్హెల్దీ కండిషన్లో ఆ మైండ్ డెవలప్ అవుతుంది. దానివల్ల పర్యవసనాలు వేరే ఉంటాయి, ఆ కుటుంబాలలో వేరే ఉంటాయి, సో వాళ్ళకి సంబంధించిన పిల్లలలో వేరే ఉంటాయి. అది కరెక్ట్ కాదు. సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ పాలసీని ఎత్తేసినటువంటి నేపథ్యం 5వ తరగతి అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులు కూడా పాస్ కావాల్సిందే అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో దీనిపైన మీ అభిప్రాయం? దీనిపైన నా అభిప్రాయం చాలా క్లియర్ అండి. బీజేపీ గవర్నమెంట్ అంటే పేదలకి విద్య ఇవ్వకూడదు అనేది ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇష్యూ డిటెన్షన్ ఇష్యూ కాదండి. ఇష్యూ ఏంటంటే మీరు ఒక మంచి స్కూళ్ళని నిర్మించి, మంచి విద్యా బోధన చేయించి, ఒక మంచి అసెస్మెంట్ సిస్టమ్, ఎగ్జామ్ అది పర్మనెంట్ ఎగ్జామా లేదా పబ్లిక్ ఎగ్జామా ఫర్గెట్, అసలు ఒక మంచి అసెస్మెంట్ సిస్టమ్ ఎవ్రీ 3 monthsకు పిల్లగాని యొక్క డెవలప్మెంట్ ఏముంది అని ఒక అసెస్మెంట్ సిస్టమ్ని మనకి ఇంప్లిమెంట్ చేయగలిగితే, మంచి స్కూల్ నిర్మించి టీచర్లతో మంచి విద్యా బోధన చేయించి, అది కదా కావాల్సింది. మీరు ఏమీ బడ్జెట్ ఇవ్వరు, ఏమీ స్కూల్ అని మీరు మంచిగా తయారు చేయరు, డిడక్షన్ పెడతా అంటారు. అంటే మీరు ధనవంతులకు ఒక విద్య, పేదలకు ఒక విద్య అని మీరు చెప్తున్నారన్నమాట. అది క్లియర్ కట్ కాదు. అది చాలా తప్పుడు విధానం, డిటెన్షన్ విధానం. ఎక్కడ యూరోప్లో మీకు, ఎక్కడ నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో ఎక్కడ మీకు డిటెన్షన్ విధానం ఉండదు. సో డిటెన్షన్ విధానం పెట్టడం ఏంటంటే మీరు లేబర్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు. పిల్లల్ని ఫెయిల్ చేయించి 5వ తరగతిలో వాడిని డ్రాప్అవుట్ చేయించి వాడిని చీప్ లేబర్గా తయారు చేద్దామనే ఉద్దేశము. అంటే మీ యొక్క ధనవంతులకి, మీ యొక్క ఇండస్ట్రీలకి, మీ యొక్క ఎంటర్ప్రైజెస్కి చీప్ లేబర్ కావాలనే ఉద్దేశంతో ఇది కుట్ర. ఇది పేదల మీద ఒక పెద్ద కుట్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది. ఎందుకంటే ప్రైవేటు చదివే వాళ్ళు, కార్పొరేట్ విద్య చదివే వాళ్ళు ఎవరు కూడా 5వ తరగతి ఫెయిల్ చేయరు. సో వాళ్ళు నిజంగా ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ చేయరు వాళ్ళు, ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ కదా. ప్రైవేట్కి చెప్పేదే ఉంది, ప్రైవేట్ వాళ్ళు పిహెచ్డీలు అమ్ముకుంటారు, ప్రైవేట్ వాళ్ళు ఎనీథింగ్ దే కెన్ డూ. సో గవర్నమెంట్లో కూడా మీరు మంచిగా స్పష్టమైనటువంటి ఒక విధానం పెట్టకపోతే, అసెస్మెంట్ విధానము, ఎగ్జామినేషన్ విధానం పెట్టకపోతే మీకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. సో అది కాదు చేయాల్సింది. డిటెన్షన్ అనేది ఈజీ, చాలా పిల్లల్ని ఫెయిల్ చేయడం అనేది చాలా ఈజీ, పిల్లల్ని సక్సెస్ చేయడం అనేది టఫ్. సో పిల్లల్ని సక్సెస్ ఎట్లా చేయాలని దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి. నీకు ఎన్ఈపీలో ఇంకా చాలా బాగా గట్టిగా చెప్పి ఉండాల్సింది, కానీ ఇట్లా లూజ్గా 5వ తరగతి ఫెయిల్ తప్పది, అది కరెక్ట్ కాదు. ఎన్ఈపీకి సంబంధించినటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించిన నేపథ్యంలో, సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ హై స్కూల్ లెవెల్లో కానీ ఇంకా ఈ యొక్క ఎన్ఈపీని అమలు చేయనటువంటి పరిస్థితి. సో మీరేమంటారు సార్, ఎన్ఈపీని అమలు చేయాలనుకుంటారా లేకపోతే ఏం సిఫార్సు చేయాలనుకుంటారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఎన్ఈపీలో కొన్ని మంచి విషయాలు ఉన్నవి, కొన్ని పిచ్చి విషయాలు ఉన్నవి. సో యాజ్ సచ్ నా ఉద్దేశం పర్సనల్గా
అంటే ఒక పొలిటికల్గా దాన్ని రిజెక్ట్ చేయడం కానీ, పొలిటికల్గా దాన్ని యాజ్ సచ్ టోటో యాక్సెప్ట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. సో అలా మంచి తీసుకోవాలి, చెడుని తీసేసేయాలి. అంతేకాని దాని మీద ఒక స్టాండర్డ్గా రిజెక్ట్, యాక్సెప్ట్ అలా కాదు, అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఎన్ఈపిలో ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చాలా బాగా ఉంది. అంటే ప్రభుత్వాలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద అంటే ఎల్కేజీ, యూకేజీ లాంటివి. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ విధానంలో ఎల్కేజీ, యూకేజీ లేవు. సో ప్రైవేట్ అందుకనే పుంజుకుంటుంది బాగా భయంకరంగా లేకపోవడం వలన. సో అది ఉండాలి. సో అది దాని గురించి చాలా మంచిగా చెప్పారు ఎన్ఈపిలో. సో అట్లా ఎన్ఈపిలో కొన్ని విషయాలు ఏదో ఒక పూరికి యాంటీగా ఉంది అది. సో అంటే వాళ్ళ పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియము, పేద పిల్లలకు తెలుగు మీడియం, అట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నవి. సో మాతృభాష మీద ప్రేమ ఉండాలి డెఫినెట్గా. కానీ బట్ మాతృభాషని మా పిల్లలకు ఒకలాంటి భాష, మీ పిల్లలకు ఒకలాంటి భాష అనే ఏదైతే ఒక వ్యక్తిత్వాలు ఉన్నాయో, ఈమె నిన్న మొన్న కూడా మనకు వినబడ్డాయి ఆంధ్రలో కొన్ని. ఒక పెద్ద ఆయన మొత్తం మళ్ళీ మాతృభాషనే తీసుకోవాలి అనేది. సో అంటే మరి వాళ్ళ పిల్లలకి మాతృభాష మీడియంలో చెప్పిండా, ఆయన చదివించిండా, వాళ్ళ మనవరాళ్ళకి మాతృభాష మీడియంతో చదివిస్తున్నారా? కాదు కదా. సో అదృష్టవశాత్తు మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా మాతృభాషని యాజ్ ఎ సబ్జెక్ట్ కంపల్సరీ చేశాయి. దట్ ఈస్ వండర్ఫుల్, సరిపోతుంది, అక్కడ సరిపోతుంది. సో మిగతాదంతా ఇంగ్లీష్ మీడియం ఉంటే అప్పుడు పిల్లలు ఒక గ్లోబల్ సిటిజన్ లాగా తయారడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పేద పిల్లలే మాతృభాషను బతికించే బాధ్యతని పేద కుటుంబాల మీదనే రుద్దే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది తెలంగాణలో మీరు అన్నట్టు తెలుగు మీడియం స్కూల్స్ అనేటివి చాలా పడిపోయినటువంటి నేపథ్యం. ఈరోజు తెలుగు చదువుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు తెలుగు సంబంధించినటువంటి సబ్జెక్టు విషయంలో కానీ, తెలుగు మీడియం విషయంలో కానీ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తే పిల్లల్ని తెలుగు భాష మొత్తం నశిస్తుంది అనేది ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ చాలా తప్పు. ఇప్పుడు ఈరోజు నేను అంటాను, ఇదే సత్యనాథెల్లా గారు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు చిన్నప్పటి నుంచి. వారి ఇంట్లో తెలుగు మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా? సింపుల్గా చేసుకుంటాం మనకి. సో అట్లా నేను చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి చదువుకున్న తల్లిదండ్రులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వారి ఇంటికి వెళ్తే మీరు తెలుగే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తే తెలుగు నాశనం అయింది అనేది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు చాలా పేద తల్లిదండ్రులు వాళ్ళ యాస్పిరేషన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదవకపోతే నీకేం ఉద్యోగం రావు. వెరీ సింపుల్ లాజిక్. సో నువ్వు ఒక ఎంఎస్ ఆఫీసు ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? సో ఒక ఎక్సెల్ స్టేట్మెంట్ తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? సో ఒక ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ ఇప్పుడు మీరు గూగుల్లో మీరు వెళ్తే డాక్యుమెంట్స్, ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ ఎక్కువ దొరుకుతాయి, తెలుగు డాక్యుమెంట్స్ ఎక్కువ దొరుకుతాయా? నీ ఎంబీబీఎస్ ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? నీ ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? నీ లా ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? నీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? వెరీ సింపుల్ లాజిక్. సో మీరు ఇంగ్లీష్ చదువుకోకపోతే ఎన్నిటికీ మీకు యాక్సెస్ రాదు. మీకు నా క్లాసులో చిన్నప్పుడే మాతృభాష తెలుగు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాతృభాషలో చదవలేకపోతున్నాడు, రాయలేకపోతున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఇంకో విషయము. అదేమో పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది అంటే నాణ్యమైన విద్య ఇవ్వకుండా, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళలో తెలుగు చదవలేకపోతున్నారు. సో తెలుగు చదవకపోవడం అనేది మళ్ళీ నాణ్యమైనటువంటి విద్య అందించకపోవడం అనే ఇష్యూ, అది వేరే ఇష్యూ. మనం మాట్లాడుతున్నది తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం. అది నేను చెప్పేది. సో ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఉదాహరణ గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారా వాళ్ళు? అది లేదు కదా. సో ఇష్యూ అది కాదు. నాణ్యమైన విద్య అందించడం అనేది మన టీచర్లు బెస్ట్ టీచర్లు, మన టీచర్లకు బ్రహ్మాండమైన కెపాసిటీ ఉంది. బట్ వాళ్ళతో చెప్పించడం అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంది. అది సో దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఎందుకంటే మల్టీ గ్రేడింగ్ టీచింగ్ ఉంది. అంటే ఒక టీచర్ 5 తరగతులు చెప్పాలి, ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. సో దానివల్ల మన టీచర్లు కూడా చెప్పలేకపోతున్నారు. అది ఇంకో విషయము. అది ఎట్లా నాణ్యమైన విద్యతో మనము ఇంప్రూవ్ చేయాలనేది ఇంకో విషయం. బట్ మీడియంకి వచ్చేసరికి ఈ విషయం రెండు విషయాలు, రెండింటి మనం క్లబ్ చేయకూడదు అనమాట. నేను అది అంటున్నాను. ఈరోజు తెలుగు మీడియమే ఉండాలి పేదోళ్ళకి అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుతారు. అది నేను తప్పుపడుతున్నాను. అంటే మాతృభాష నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అంటారా? 100% మాతృభాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చట్టం చేసినవి. తెలుగు సబ్జెక్ట్ అనేది కంపల్సరీ చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తెలుగుని మీరు కంపల్సరీ సబ్జెక్ట్గా బోధిస్తున్నారు ఈరోజు వాళ్ళు. సో ఈవెన్ బయట నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా తెలుగు చదువుతున్నారు ఈరోజు. సో తెలుగు మీడియం వేరంటున్నాను, తెలుగు సబ్జెక్ట్ వేరంటున్నాను. సో తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, హిందీ సబ్జెక్ట్ కూడా ఉండాలి యాక్చువల్గా. వై నాట్? ఎందుకంటే చిన్నపిల్లలు తొందరగా ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకుంటారు ప్రైమరీ స్కూల్లో మనం పెట్టగలిగితే. సో ఇంగ్లీష్ని పెట్టాలి, హిందీని కూడా పెట్టాలి, సో తెలుగుని కూడా పెట్టాలి. సో మనకి త్రిభాషా సూత్రం కూడా ఉంది యాక్చువల్గా. సో ఈ ప్రైమరీ స్కూల్లో 3 భాషలు పెడితే కూడా పిల్లలు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా. సో 3 భాషలు ఉండాల్సిందే, మన తెలుగు మీద ఎంఫసిస్ ఉండాల్సిందే. సో తెలుగుకు సంబంధించి మనం ఎక్కడ మన నాన్ నెగోషియబుల్ చేయొద్దు. కానీ మీరు చెప్పే తెలుగు మీడియం అనేది ఉండాలి పేద పిల్లలకు అనేది అన్యాయం అంటున్నాను నేను. అది అట్లా అంటున్నాను.
సో చివరిగా చెప్పండి సార్, ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థని ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక స్ట్రీమ్లైన్ చేయగలుగుతుందా? ఫీజులను నియంత్రించగలుగుతుందా? కరిక్యులంని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆ పాఠశాలలు అమలు చేయగలుగుతాయా, అమలు చేస్తాయా? ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను విద్యకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఇస్తాను, అందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్య బోధిస్తాము అని ఆయన రిపీటెడ్ చెప్తున్నారు. సో నేను హోప్ చేస్తున్నది ఏంటంటే, నేను ఆశిస్తున్నది ఏంటంటే తప్పకుండా ప్రభుత్వము ఇవన్నిటిని నియంత్రిస్తుంది. సో అట్లాగే ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మంచి ఉన్నత నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించగలుగుతుంది, అందిస్తాము గవర్నమెంట్. ఇది మురళి గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ప్రైవేట్ విద్యా వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తుంది ప్రభుత్వం అన్నటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నియంత్రణ కొరకి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి పాలసీని కూడా తాము రూపొందిస్తున్నాం, త్వరలోనే ప్రభుత్వానికి ఆ నివేదిక కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.